హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్ వ్యవహరించారని జనసేన నేత మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ ధ్వజమెత్తారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని జగన్ నిరూపించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. గుత్తి ఆర్ఎస్లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగిన హిందువుల సమావేశంలో ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ పాలనలో అనేక దేవాలయాల్లో దేవుళ్ల విగ్రహాల్ని సైతం ధ్వంసం చేసినట్లుగా వివరించారు. జరిగింది ఇలాంటి కలుషితం జరిగింది అని చెప్పి గతంలో ఎవరి మీదైతే నింద ఉందో వాళ్ళు ఈ రోజు మేము జరగలేదు అని చెప్పేసి చేయాలి. ప్రభుత్వం ఏదో ఈవో చేసింటాడు, చైర్మన్ చేసింటాడు అనేది ఉండదు. ఆనాటి సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రి పదవి లేనిది అతను చెప్పండి ఏ అధికారి కానీ చేసేదానికి ధైర్యం ఉండదు. ఏ అధికారికే కానీ చేసేదానికి ధైర్యం ఉండదు. 200 రూపాయలు ఉన్నదాన్ని 350 ఉన్నందుకు టెండర్ పెట్టి తీసుకున్నాము అని అంటారు. మరి 350 రూపాయలు అంత తక్కువకు వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏమైనాయి? 350 రూపాయలకి ఇచ్చిన ఈ నూనెని, ఈ క్వాలిటీ నూనెని 120 రూపాయల కన్నా ఎక్కువ మార్కెట్ లో లేదు, ఉండదని కూడా నేను భావిస్తున్నాను. ఈ క్వాలిటీ నూనె 120 రూపాయల కన్నా ఎక్కువ దొరకదు. ఎక్కువ పెట్టాల్సిన పనే లేదు నూనెకి. ఈ రకమైన నూనెలు ఎన్నోసార్లు హిందూ సంఘాలు గగ్గోలు పెట్టాయి. ఏమని? ప్రసాదాలు బాగలేవు, అన్న వితరణ కేంద్రంలో అన్నం బాగలేదు, కానీ నువ్వు తీసుకున్న చర్య ఏంటి? ఏ రకంగా ఇది నిజమా కాదా అన్న విషయాన్ని మనం తేల్చడానికి మన జిల్లాలో అనంతపుర స్థాయిలో ఒక జిల్లా మీటింగ్ పెట్టాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.